మార్కాపురం జిల్లా రాయవరం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో మరణించిన బండారు పద్మ పిల్లలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. తల్లి మృతితో అనాథలమైన తమకు ప్రభుత్వం అందించే పరిహారం నేరుగా తమ అకౌంట్లో జమ చేయాలని కోరుతున్నారు. తండ్రి అకౌంట్లో డబ్బులు పడితే మద్యానికి అలవాటు వల్ల వాటిని దుర్వినియోగం చేసి మరో వివాహం చేసుకుని తమను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకుంటానంటే పనులకు పంపించి సంపాదించిన డబ్బును కూడా మద్యం కోసం ఖర్చు చేస్తున్నాడని తెలిపారు. తమ చదువులు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. సార్ ఏ ప్రభుత్వం ఏ సాయం చేసినా సరే వీళ్ళ అకౌంట్లో పడేటట్టు చేయండి సార్. ఏ సార్ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, నా మనవడికి నా మనవరాలకి కొంచెం న్యాయం చేయాలి సార్. నా బిడ్డగా చచ్చిపోయింది, నా మనవడిని వాళ్ళు పోగొట్టిపోయినా వారం పోయి నా మనవరాలని నేను చూసుకుంటున్నా. నాగలేదు ఎలా నా అల్లుడికి ఇస్తే మాకు నమ్మకం లేదు. నా బిడ్డ ఉన్నప్పుడు కష్టాలల్లా పడ్డాడు. అవన్నీ చెప్పలేము సార్ బయట. మళ్ళీ ఆ కసి పట్టుకొని పిల్లల్ని పెడతాడు కదా ఉక్కిష్టము. అవన్నీ చెప్పుకోలేని విషయాలు పిల్లలకి సందేతట్టు చేయాలి సార్. నేను అన్ని చెప్పలేను సార్, చెప్పలేను, అర్థం చేసుకోండి. నా బిడ్డ గోలిపోయింది, నా కడుపు గాలిపోయింది, నాకు ఆరోగ్యం బాగలేదు. నా మనవడికి నా మనవరాలకి న్యాయం జరగాలి. అది నేను కోరుకునేది, ఇదే ప్రభుత్వానికి కోరుకునేది ఇది సార్. మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇంకా పేరు బండారు పద్మ, నిర్మల్ నుంచి బస్ ఎక్కి వస్తున్నది. మార్కాపురం వచ్చేలకు బస్సు కాలి బొగ్గు అయిపోయింది. బూడిది ఇచ్చితే తీసుకోను. మాది కనిగిరి, నాది. ఆ పిల్లనిచ్చింది కందుకూరు అవతల అంగుకోపారపురం. పిల్ల సంజన, పిల్ల కస్తూరిబాయిలో కనిగిరి అవతల హాస్టల్లో చేర్చి వాళ్ళ బతుకు తిరుగు కోసం వాళ్ళు వెళ్ళిపోయినరు. వారం ఆదివారం పోయి పిల్లని చూసుకునేది మేమే సార్. నాకు కాళ్ళు లేవు, కళ్ళు లేవు. ఏదో వాళ్ళు సాయం చేసేది వీళ్ళకి చిందాలి కాదు సార్. మా నాన్నమ్మ నా డబ్బులు, మా అమ్మ డబ్బులు అన్నీ పనిచేసిన డబ్బులన్నీ తాగుతాడు సార్. నాకైతే ₹1 సార్. నేను ఒకరోజు నాగా పెడితే కొట్టి తీసుకొని పోతాడు సార్. మా అమ్మ ఊరికి పోతే నేను పోతాను అంటే పంపిలేదు సార్. ఏమొద్దు అమ్మ కట్టేస్తుంది అంటే, నువ్వు పో నాన్న, అమ్మ వద్దు నాన్న అంటే, నేను పోను, మీ అమ్మ పోని అని సార్. మా అమ్మ పేరు పద్మ. నేను మేస్త్రి పని సార్, హైదరాబాద్ సార్. అమ్మతో రాలేదు సార్. నేను ఊరికి ఆడన్నా, మా అమ్మతో వద్దామని చూస్తే మా నాన్న వద్దన్నాడు. మా నాన్న మేస్త్రి సార్. నా పేరు సంజనశ్రీ, నేను 8వ తరగతి చదువుతున్నాను. ప్రభుత్వం చెందిన డబ్బులన్నీ మాకే పడాలని కోరుకుంటున్నాను. మా నాన్నకు పడితే మా నాన్న ఖర్చు పెట్టుకుంటాడు. అదే మాకు పడితే పెద్ద అయిన ఫ్యూచర్లో మాకు ఉపయోగపడతాయి డబ్బులు. ఇదే నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మాది అంకపల్లిపురం, కందుకూరు దగ్గర. మా అమ్మ చనిపోయింది బస్ యాక్సిడెంట్లో. మా నాన్న ఇంక పెళ్ళి చేసుకుంటే మమ్మల్ని పట్టించుకోడు. అందుకని డబ్బులన్నీ మా అకౌంట్లో పడాలి. పెద్ద అయిన తర్వాత మాకు అవసరం పడతాయి డబ్బులు. మా చెల్లి నిర్మల్ నుంచి వస్తూ బస్ యాక్సిడెంట్లో అలా అయింది సార్. వాళ్ళ పాప వాళ్ళ బాబు సార్. వాళ్ళ పాప 8th క్లాస్ చదువుతుంది సార్ కస్తూరిబాలో. వాళ్ళ బాబు కోసమని పని చేసుకోవడానికి అక్కడికి వెళ్ళింది సార్. ఈ అబ్బాయి చదువుకోలేదు సార్. చదువుకోలేదని తనకి పని కొంచెం నేర్పిస్తే బాగుంటుందని చెప్పి తన కోసం వెళ్ళింది. నెలకు ఒకసారి వస్తూ అక్కడ తను కూడా బతుకుదేరు కోసమే వెళ్ళింది సార్. తను కూడా పని చేస్తుంది. ఇంక ఈ అమ్మాయిని చూసుకుందామని వస్తుంది సార్. ఈ పండుగ ఒకరోజు గడుపుదామని అమ్మ పాపతో అందుకని వస్తుంటే బస్సు ప్రమాదంలో కాలిపోయింది సార్. సార్ వాళ్ళ తల్లి ప్రతి క్షణము నా అమ్మాయి జాబ్ చేయాలి, మీకోసమే నేను బ్రతికేది అన్నట్టు చెప్తుంటుంది సార్ ప్రతి క్షణము. ఈ అబ్బాయి కంటే ఎలాగో లేదు, ఈ అమ్మాయి కోసమని కస్తూరిబాలో సీట్ రాకపోయినా ఒంగోలు, కనిగిరి, ఉగ్రసారికి, గఫూర్ సార్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి అడిగితే సీట్ వచ్చింది సార్. మొత్తానికి తను చదువుతుంది.
తన బాధ్యత ఎవరు తీసుకోవాలి సార్? తల్లి లేకపోయా గవర్నమెంట్ ఎలాగైనా వీళ్ళకి హెల్ప్ చేయాలి సార్. చెందేటట్టు చేయాలి. వీళ్ళ తండ్రి ఉన్నాడు కానీ బండారు పద్మ తండ్రి సార్. ఏ ఊరు? వాళ్ళది పిల్లల కందుకూరు అకౌంట్లో దగ్గర పడేటట్టు అంగభూపాలపురం ఏదన్నా సార్. సాయం చేస్తాం. రానాలేడా? నానున్నాడు సార్, కాకపోతే అమౌంట్ తన అకౌంట్కి వస్తుందంట కదా. ఓకే. తన అకౌంట్కి వస్తే ఈ పిల్లలకి ఫిక్స్డ్ చేస్తే వాళ్ళకి చెందొచ్చు. చేదోడుగా వాదోడుగా ఉంటుంది కదా సార్, తన అవసరాలకి ఫ్యూచర్లో చదువుకోవడానికి. అదే సార్ మేము ఇప్పుడు సార్ చెప్పిన విషయమైనా అమౌంట్ వీళ్ళకి వచ్చేలాగా చేయమని చెప్పారా? అంతే సార్. ఓకే.